అంతా వారే చేశారు, మా తప్పేమీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. కారు పార్టీ ఓట్లు కమలం అభ్యర్థులకు బదిలీ అవడంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కురియన్ కమిటీకి నివేదించారు. ఏఐసీసీ నియమించిన కమిటీకి హస్తం పార్టీ నేతలు వాస్తవాలనే చెబుతున్నారా? ఓటమికి అసలు కారణాలను దాస్తున్నారా? గెలుపు గ్యారంటీ అనుకున్న ఆదిలాబాద్లో పరాజయానికి కారకులెవరు? కురియన్ కమిటీ అడిగిందేంటి? కాంగ్రెస్ నేతలు చెప్పిందేంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఓటమికి కారణాలపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ అంశంపై పోస్టు మార్టం కోసం ఏఐసీసీ నియమించిన పీజే కురియన్ కమిటీ తన పనిని చేపట్టింది. రాష్ట్రంలోని 8 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలపై కమిటీ సభ్యులు పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో కమిటీని కలిసిన నేతలంతా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని, దీంతో కారు పార్టీ ఓట్లన్నీ కమలం అభ్యర్థులకు బదిలీ అవడంతోనే కాంగ్రెస్ ఓడిపోయిందని నివేదికలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం కొంతవరకు నిజమే అయినా ఎన్నికల్లో తాము చేసిన పొరపాట్లు బయటకు రాకుండా కాంగ్రెస్ నేతలు జాగ్రత్త పడుతున్నారట. ముఖ్యంగా గెలుపు అవకాశం ఉన్న ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని హస్తం పార్టీ చేజేతులా చేజార్చుకుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ బలం కంటే కూడా కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక తప్పిదాలే కమలం అభ్యర్థిని గెలిపించాయని హస్తం పార్టీ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు. వాస్తవానికి ఆదిలాబాద్ లోక్సభ సీటు పరిధిలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎంపీ అభ్యర్థి విషయంలో కమలనాథుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పుడు ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన నగేష్ కు టికెట్ ఇచ్చింది. ఎన్నికల బాధ్యతలు, ఆర్థికపరమైన అంశాలపై కమలదళంలో తేడాలు వచ్చాయి. పైగా అభ్యర్థి మార్పును సగటు బీజేపీ కార్యకర్త జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతకుముందే ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించి కాంగ్రెస్ లో జోష్ పెంచారు. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపీ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీని కూడా రప్పించారు. బీజేపీ అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని, కలిసి పనిచేస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయమని జిల్లా నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు తప్పులు చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా కూడా సమన్వయ లోపం కాంగ్రెస్ పుట్టి ముంచింది. ఇన్ఛార్జీలు నియంతల్లా వ్యవహరించడం, కొందరు మైనార్టీ నేతల ఓవరాక్షన్ బీజేపీ గెలుపునకు దోహదం చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో కేవలం ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చింది. ఇక్కడ 26,940 ఓట్ల ఆధిక్యత లభించింది. బోధ్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానంలో కాంగ్రెస్ నేతలు కష్టపడి బీజేపీకి భారీ మెజార్టీ రాకుండా కట్టడి చేయగలిగారు. ఇక నిర్మల్, ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఈ 3 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లతోనే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వంటి కీలక నాయకులను చేర్చుకున్నా నిర్మల్ జిల్లాలో ఫలితం దక్కలేదు. మిగతా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాయి అనుకున్న నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన ఫలితం ఎందుకు దక్కలేదన్న ప్రశ్నకు జవాబు లేకుండా పోతోంది. ఎన్నికల్లో తప్పులు చేసిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓటమికి అసలు కారణాలను దాచిపెట్టి ఉంటిసాకులు చెప్పినట్టు హస్తం పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కురియన్ కమిటీ విచారణ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన నేతలు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కమిటీని కలిసే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు మోదీ మేనియా పనిచేసిందని మాత్రమే చెప్పాలని పార్టీ నేతలకు ముందుగానే బ్రీఫింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ తమకు వ్యతిరేకంగా చెబితే భవిష్యత్తులో పదవులు, పనులు దక్కవని వార్నింగ్ ఇచ్చారని టాక్. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలపై కురియన్ కమిటీ ఏఐసీసీకి ఎలాంటి నివేదిక ఇస్తుందో చూడాలి మరి.